ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా మీకోసం చాలా లాభదాయకమైన సమాచారాన్ని తీసుకొచ్చాము. మీ జీవితంలో మొదటిసారిగా ఇంత పెద్ద అదృష్టం మీకు లభించబోతుంది. మీ జాతకం మారిపోతుంది. ఇక అదృష్టం మారడానికి మాత్రమే ఆలస్యం. మీ అదృష్టం మేల్కొంది. కొంచెం ఓపిక పట్టండి. ఓపికకు తగిన ఫలితం లభించబోతుంది. ఆ దేవుడు మీకోసం కొత్త మార్గాలు తెరిచాడు. ఇప్పుడు మీ అదృష్టం ఒక శాంతంతో మారబోతుంది. ఈ సత్యం నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అందరి వల్ల కాదు. మరియు ఎందుకంటే ఈ రోజు నేను మీకు ఆ 4 రహస్యాలను చెప్పబోతున్నాను. వాటిని మీరు మీ మనసులో దాచుకోగలిగితే ప్రపంచంలో ఏ శక్తి మీ పురోగతిని, మీ ధనాన్ని, మీ పేరును, మీ గౌరవాన్ని ఆపలేదు. ఎందుకంటే ఈ 4 రహస్యాలను ప్రతి మనిషి దాచుకోలేడు. కానీ మీరు అలా చేయలేకపోతే మీపై బ్రహ్మాండం యొక్క లేదా నవదుర్గ మాత ఆశీస్సులు ఉంటాయని అర్థం చేసుకోండి. మీరు అలా చేయగలిగితే ప్రపంచం మొత్తం మీకు బానిసగా మారుతుంది. అంటే స్నేహితులారా, దీనిని మీరు అద్భుతం అని పిలవండి లేదా దేవీమాత ఆశీర్వాదం అని పిలవండి. ప్రయోజనం మీకు కలుగుతుంది. జీవితంలో మొదటిసారిగా ఇంత డబ్బు, ఇంత అదృష్టం మరియు ఇంతటి సహకారం మీ చేతుల్లోకి రాబోతుంది. అయితే షరతు ఒకటే. మరి స్నేహితులారా, ఎవరైతే దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా దుర్గామాత ఆశీస్సులు, శనిదేవుడి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, అయితే షరతు ఒకటే. ఈ 4 రహస్య విషయాలను ఎవరికి చెప్పకండి. ఇది మీ రహస్యం. మరియు రహస్యం ఎంత దాగి ఉంటే మీ నక్షత్రం అంత వేగంగా ప్రకాశిస్తుంది. సమయం చాలా తక్కువ ఉంది. మేము మీకు చెప్పబోయే ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి. అప్పుడే మీరు ధనవంతులు కాగలరు. కోటీశ్వర్లు కావాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి సందేశం మీకు మళ్లీ లభించదు. అందుకే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. కేవలం 4 రహస్యాలు చెప్తాము. వాటిని ఎల్లప్పుడూ దాచి ఉంచండి. మరియు ఈ రోజు ఈ వీడియో కూడా ఒంటరిగా చూడండి. మరి స్నేహితులారా, మొదటిగా మీ ప్రణాళికను ఎవరికి చెప్పవద్దు. అనగా ప్రజలు మీ విజయాన్ని చూసి సంతోషించారు. ప్రజలు మీ విజయాన్ని చూసి మరింత అసూయపడతారు. మీరు గమనించి ఉంటారు. మీరు ఎవరికైనా ఇది చేయబోతున్నాను, అది చేయబోతున్నాను అని చెప్పక ముందే ప్రతికూల మాటలు మొదలవుతాయి. ఇది నీ వల్ల కాదు, నీకు సాధ్యం కాదు, నువ్వు వదిలే అని అంటారు. మరియు ఆ క్షణంలోనే మీ శక్తి పడిపోతుంది. అందుకే ఈ విషయాలను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఒకరికొకరు అసూయ పడతారని మీకు తెలుసు. మీ పురోగతిని చూసి ఎవరు సంతోషించరు. అందుకే భవిష్యత్తులో మీరు ఏమి చేయబోతున్నారు, భవిష్యత్తులో మీకు ఏ శుభవార్తలు రాబోతున్నాయి, ఏ దేవతలు మీపై దయ చూపించబోతున్నారు అనే దాని గురించి ఎవరికి ఒక్క మాట కూడా చెప్పవద్దు. మరియు చివరికి మీ జీవితంలో ఏ పెద్ద విజయాలు మీకు లభించబోతున్నాయి, ఈ విషయాల గురించి మరిచిపోయి కూడా ఎవరితో పంచుకోవద్దు. లేకపోతే ప్రజల దృష్టి మీ విజయాలపై పడుతుంది. అందుకే ఈ రోజు నుండి మీరు మీ ప్రణాళిక చేసిన ఏ కలలు కన్నా, ఏ అడుగులు వేసినా సమయం వచ్చే వరకు ఎవరికి చెప్పకండి. ఎందుకంటే శక్తి మాట్లాడదు, శక్తి పని చేస్తుంది. అందుకే మీరు కూడా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. భగవంతుడి ఆశీర్వాదం మరియు మీ కృషి వల్ల లభించే విజయాన్ని మీ దగ్గరే రహస్యంగా ఉంచుకోండి. ఎంత ప్రత్యేకమైన వారైనా సరే ఈ ముఖ్యమైన సమాచారం గురించి ఎవరికి చెప్పవద్దు. ఈ రాబోయే 24 గంటలలో శనిదేవుడి ఆశీర్వాదం లభిస్తుంది. జీవితాంతం గుర్తుంచుకునేంత పెద్ద శుభవార్త లభిస్తుంది. ముందుగా చూసిన వారే అంత పెద్ద శుభవార్తను పొందగలుగుతారు. మరియు మీరు నిశ్శబ్దంగా పనిచేసినప్పుడు అదృష్టం కూడా శబ్దం చేయకుండా మీ తలుపు తడుతుంది. ఇక్కడి నుండి మీ జీవితం నిజంగా మారడం మొదలవుతుంది. అవును, రాబోయే 24 గంటలలో కనురెప్ప పాటుల్లో భగవంతుడు మరియు నవదేవి శక్తి ఆశీర్వాదం లభిస్తుంది. నవదేవి మాత ఆశీర్వాదంతో మీ ఇంట్లో ఆనందాల వర్షం కురుస్తుంది. మొదటిసారిగా ఇంత పెద్ద ధన సంపద మీకు లభించబోతుంది. మీ చేతుల్లోకి చాలా పెద్ద అవకాశం వచ్చింది. స్నేహితులారా, మీ జీవితం త్వరగా ఎలా విజయవంతం అవుతుందో దేవీ మాత కూడా అదే కోరుకుంటున్నారు. అందుకే మీ జాతకంలో ఇంత మంచి యోగం ఏర్పడింది. అందుకే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. అలాగే 2వ రహస్యం, మీ సంపాదన, మీ అదృష్టం మరియు మీ భాగ్యాన్ని ఎల్లప్పుడూ రహస్యంగా
ఉంచండి. గుర్తుంచుకోండి, ప్రపంచంలో దేనిపై ఎక్కువ దృష్టి పడుతుంది? ధనంపై, విజయంపై, మీ పురోగతిపై మరియు ప్రేమ జీవితంపై. ఈ విషయాలపైనే కదా ప్రజల దృష్టి ఎక్కువగా పడుతుంది. అందుకే ఈ విషయాలన్నిటిని ప్రజల నుండి దాచి ఉంచాలి. ఈ విషయాలను ప్రజల నుండి దాచి ఉంచకపోతే మీరు మీ జీవితంలో ముందుకు సాగలేరు. నా మాట ఒక్కటి కూడా తప్పు కాదు. శ్రద్ధగా వినండి. సమయం చాలా తక్కువ ఉంది. రాబోయే 24 గంటలలో ఏదో పెద్దది జరగబోతుంది. మీరు సంపాదించడం మొదలు పెట్టినప్పుడు బంధువులు మారతారు, స్నేహితులు మారతారు, ప్రపంచం యొక్క ప్రవర్తన మారుతుంది. అందుకే మీ డబ్బు గురించి, మీ పురోగతి గురించి, మీ లక్ష్మీ లాభం గురించి అల్లరి చేయవద్దు. రహస్యంగానే ఉంచండి. అప్పుడే మీరు మీ జీవితంలో విజయం సాధించగలరు మరియు పెద్ద పెద్ద విజయాలను పొందగలరు. ఈ రోజు జోస్యం ఎందుకు ప్రత్యేకమైనది మరియు చాలా ముఖ్యమైనది అంటే, ఎందుకంటే మేము మీకు 4 రహస్యాల గురించి చెప్పబోతున్నాము. ఈ 4 రహస్యాలను మీ దగ్గరే దాచుకోగలిగితే మీ జీవితం విజయవంతమవుతుంది. మీరు ఊహించలేరు. ఇప్పటి నుండి రాబోయే 21 రోజులలో మీ జీవితంలో ఒక ధనవర్షం కురవబోతుంది. దాని గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. కానీ ఆ విషయాన్ని ఎవరికి చెప్పవద్దు. మీరు అదృష్టాన్ని దాచుకున్నప్పుడే అది పనిచేస్తుంది. అవును స్నేహితులారా, మరియు రేపటి రోజున మీకు ఇన్ని డబ్బులు లభిస్తాయి. మీరు వాటిని నిర్వహించలేరు. నవదేవి మాత మరియు దుర్గాదేవి ఆశీర్వాదంతో జీవితంలో మొదటిసారిగా ఇంత ధనం మీ అదృష్టంలోకి రాబోతుంది. అందుకే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. శత్రుల నుండి జాగ్రత్తగా ఉండాలి. మరియు 3వ రహస్యం ఏమిటి అంటే, మీ బాధ మరియు పోరాటాన్ని ఎవ్వరికి చెప్పవద్దు. అవును స్నేహితులారా, ఈ ప్రపంచం మీ కన్నీళ్లను తొడవదు. ఈ ప్రపంచం మీ కన్నీళ్లను లెక్కించదు. మీ నవ్వును అపహాస్యం చేస్తుంది. ఎందుకంటే స్నేహితులారా, ఈ రోజుల్లో ప్రజలు స్వార్థపరులయ్యారు. ఇతరుల బాధను చూసి నవ్వుతారు మరియు తమ బాధలో ఏడుస్తారు. ఎవరికైనా సహాయం అవసరమైతే ఎవరు సహాయం చేయరు. ఎవరైనా తమ జీవితంలో ముందుకు సాగుతుంటే వారిని చూసి అసూయపడతారు. మరియు ఇది తరచుగా పొరుగు వారిలోనే జరుగుతుంది. అంటే గ్రామం మరియు కాలనీలో ఉన్న వ్యక్తులు ఒకరికొకరు ఎక్కువగా అసూయపడతారు. అందుకే అలాంటి వారు త్వరగా ముందుకు సాగలేకపోతారు. ఈ రోజు నుండి మీ బాధను మీ బలంగా మార్చుకోండి. ఎవరికి ఫిర్యాదు చేయవద్దు. ఎవరి ముందు మీ బలహీనతను తెరవవద్దు. ఎందుకంటే ప్రపంచం ఎక్కడ ప్రయోజనం ఉంటుందో అక్కడే వింటుంది. కానీ వినండి, ఈ రోజు మీపై ఒక దైవిక శక్తి దృష్టి ఉంది. మీ పోరాటాల అంతం కాబోతుంది. మీ కృషి ఫలితం మీకు లభించబోతుంది. మీ కళ్ళల్లో ఉన్న కలలు ఏవి ఆపబడుతున్నాయో ఇప్పుడు బహిరంగంగా మీ చేతికి రాబోతున్నాయి. ఎందుకంటే గొప్ప శక్తి అయిన నవదేవి మాత మీపై దయ చూపారు. మరియు ఈ నవదేవి మాత ఆశీర్వాదంతోనే మీ జీవితంలో ఇంత పెద్ద సంఘటనలు కూడా జరుగుతున్నాయి. స్నేహితులారా, మీరు మీ జీవితంలో ముందుకు సాగాలనుకుంటే, దేవి మాత ఆశీర్వాదం కావాలంటే, ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు చెప్పే దుర్గామాత ఈ మాటలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరి స్నేహితులారా, 2 ముఖ్యమైన రహస్యాల గురించి మేము మీకు చెప్తాము. మరియు తరువాత 4వ రహస్యం గురించి చెప్తున్నాము. పొరపాటును కూడా వీడియోనైతే సగంలో వదిలివేయవద్దు. మరి స్నేహితులారా, 4వ రహస్యం, మీ లక్ష్యం పూర్తయ్యే వరకు మౌనంగా ఉండండి. కానీ లక్ష్యం పూర్తి చేసి ప్రపంచాన్ని కదిలించండి. మరియు ఎవరు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారో వారే ప్రపంచాన్ని పాలిస్తారు. అవును స్నేహితులారా, మీలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఒక దైవిక వరం ఉంది. ఒక వింత కాంతి ఉంది. అది మీకు పదే పదే చెప్తుంది, లేవండి, ముందుకు సాగండి. ఇప్పుడు మీ అదృష్టం మారబోతుంది. ఇలాంటి సంకేతాలు అందరికీ లభించవు. ఎవరి రక్తంలో అదృష్ట యోగం రాసి ఉందో, ఎవరి రక్తంలో కోటీశ్వర యోగం రాసి ఉందో, ఎవరు ఈ భూమిపై పాలించడానికి జన్మించారో వారికి మాత్రమే ఇలాంటి సంకేతాలైతే లభిస్తాయి. మరియు మీరు వారిలో ఒకరు అని నేను నమ్ముతున్నాను. మీ సరైన సమయం రాలేదు. అందుకే మీరు కలత చెందారు. అందుకే మీ జీవితంలో ఉద్రిక్తత వస్తుంది మరియు రకరకాల కష్టాల నుండి మీరు వెళ్లవలసి వస్తుంది. మీరు చాలా సార్లు చనిపోతూ మిగిలారు. ఎందుకంటే మిమ్మల్ని స్వయంగా సంకటమోచన మహాబలి హనుమాన్జీ రక్షిస్తున్నారు. అందుకే ఏ శత్రువు మీకు చిన్న హాని కూడా చేయలేకపోతున్నాడు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా వచ్చింది. మీరు శత్రువుల సంఖ్య పెరిగింది. మీకు శత్రువులు ఉంటారని మీరు నమ్మలేకపోతున్నారు. కానీ ఇదైతే నిజం. రాబోయే 24 గంటలలో చాలా పెద్ద ప్రకంపనలు సృష్టించబోతున్నారు. అవును స్నేహితులారా, ముఖ్యంగా ఈ రాబోయే 7 నుండి 15 రోజుల్లో మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు రాబోతుంది. మీకే అర్థం కాదు ఇదంతా ఎలా జరిగింది.
ఎందుకంటే మార్పు చాలా పెద్దగా ఉంటుంది. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు రాగలదని ఎవరు నమ్మరు, కానీ ఇది జరుగుతుంది. ఎందుకంటే అద్భుతం జరగకుండా ఎవరు ఆపలేరు. మరియు నవదేవి మాతలు మీ జీవితంలో దయ చూపినప్పుడు ఇంత పెద్ద అద్భుతం జరగడం సహజం. ప్రతి విషయంలోనూ మీ అదృష్టం మారవచ్చు. ఎవరైనా ఆపడానికి ప్రయత్నించినా ఆపలేరు. బ్రహ్మాండం ఎల్లప్పుడూ మంచి సంకేతాలను ఇస్తుంది మరియు లభించే సంకేతాలు సాధారణ సంకేతాలు కావు, కానీ ఇది జరుగుతుంది. ఎందుకంటే సమయం మారిపోతుంది, శక్తి మారిపోతుంది మరియు మీ అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది. అవును, అందుకే మేము మీకు చెప్తున్నాము, జీవితంలో ఇంత పెద్ద శుభవార్త ఇంతకు ముందు ఎప్పుడు లభించి ఉండదు. 7 జన్మలలో కూడా అలాంటి శుభవార్త లభించి ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండండి. పెద్ద బహుమతి మీ కోసం ఎదురు చూస్తుంది. మరియు ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి. ఈ 4 రహస్యాలను దాచుకున్న వ్యక్తి పురోగతిని ఎవరు ఆపలేరు. మీరు ఈ పని చేయడంలో విజయం సాధిస్తే మీరు గొప్ప వ్యక్తి కావడాన్ని ఎవరు ఆపలేరు. మీ ఇంట్లో ఒక పెద్ద మార్పు, ఒక పెద్ద శుభవార్త, ఒక పెద్ద ధనవర్షం కురవబోతుంది. అది కూడా కేవలం రాబోయే 24 గంటలలో ఈ సంఘటన జరుగుతుంది. అందుకే 2 చేతులు పైకెత్తి లక్ష్మీ మాతతో పాటు నవదేవి మాతకు స్వాగతం పలకండి, నమస్కరించండి. మీ అదృష్టం యొక్క పాచికలు తిరగబోతున్నాయి. అవును స్నేహితులారా, మీ ఇంటి గాలి కూడా మారిపోతుంది. మీ చేతికి ఇంత డబ్బు వస్తుంది. మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. ప్రపంచం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఈ వ్యక్తి ఇంతలా ఎలా మారిపోయాడు. మరియు మీకు తెలుసు, మీరు మారరు, మీరు వికసిస్తారు. ఎందుకంటే మీ కృషి, మీ సహనం, మీ ఉద్దేశం యొక్క ఫలితం ఇప్పుడు లభించబోతుంది. మరియు అది ఎంతంటే మీ కళ్ళు నిండిపోతాయి. ఒక వాగ్దానం చేయండి. ఈ 4 విషయాలను మీ మనసులో తాళం వేసినట్లుగా ఉంచుకోవాలి. ఈ రోజు నుండి మీ జీవితం ఎగరబోతుంది. మీ సమయం, మీ అదృష్టం, మీ ధనం, మీ పురోగతి, మీ విజయం, మీ ఆనందం అన్ని ఒకేసారి మీ వైపు నడుచుకుంటూ వస్తాయి. సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో ఇంత డబ్బు, మీ జీవితంలో ఇంత ధనం రాబోతుంది. మీరే అంటారు, ఓ భగవంతుడా, ఎన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని. చూడండి స్నేహితులారా, భగవంతుడు ఎవరిపై దయ చూపినా ఆ వ్యక్తికి సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే, ఆ ఫలాన్ని పొందడానికి అర్హుడు అయినప్పుడు మాత్రమే దయ చూపుతారు. చూడండి, ఎవరికి వారి స్థాయికి మించి ధనం ఇవ్వరు. మీరు ఎంత ధనం పొంది ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండగలరో అంత ధనం మాత్రమే భగవంతుడిస్తారు. మీలో ఎక్కువ కోరికలు మేల్కొంటే భగవంతుడు మొదట మీ పరీక్ష తీసుకుంటారు. మీరు ఆ పరీక్షలో విజయం సాధిస్తే మీరు కోరుకున్నట్లే మీకు జరుగుతుంది. ఎంత ధనం, డబ్బు, ఇల్లు, కారు, గౌరవం కోరుకుంటారో అంత ధనం, ఇల్లు, కారు భగవంతుడు మీకు ఇస్తారు. అయితే ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, పెద్ద సంఘటనలు ఎవరికి చెప్పి జరగవు, అకస్మాత్తుగా జరుగుతాయి. కేవలం బజరంగ్ బలిపై నమ్మకం ఉంచండి, అంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే ఎవరి అదృష్టం ఎప్పుడు మారుతుందో, ఏ వ్యక్తి రోడ్డు నుండి కోటీశ్వరుడు అవుతాడో ఎవరు చెప్పలేరు. భగవంతుడికి మాత్రమే తెలుసు. అందుకే ఎప్పుడు అహంకరించవద్దు. ఎల్లప్పుడూ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పండి. మరి సంతోషంగా ఉండండి. మీరు పొందుతున్నది మీ మంచి కృషి మరియు మంచి కర్మల కారణంగానే పొందుతున్నారు. అందుకే సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే స్నేహితులారా, నవదేవి మాతలు మీ జీవితంలో దయ చూపారు. ఎవరికి ఈ వీడియో లభించిందో వారి జీవితంలో పెద్ద మార్పు రాబోతుందని అర్థం చేసుకోండి. ఇది కేవలం మీ నుండి ఒక చిన్న అభ్యర్థన ఉంది. వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో, భక్తి భావంతో జై నవదేవి మాత, జై దుర్గా మాత, జై శనిదేవ్ అని, అలాగే హరహర మహాదేవ్ అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ పనులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. మరి అయితే ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి స్నేహితులారా, ప్రభావవంతమైన వ్యక్తుల సాగత్యం ఉండడం వల్ల మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పు వస్తుంది. మీరు శక్తితో నిండిన అనుభూతి పొందుతారు. పిల్లల దృష్టి వారి చదువుపై కేంద్రీకృతమై ఉంటుంది. వినోద యాత్రకు కూడా ఒక కార్యక్రమం ఏర్పడుతుంది. స్నేహితుల సహకారంతో నిలిచిపోయిన పని వేగం పుంజుకుంటుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది మరియు సభ్యులందరి మధ్య ప్రేమపూర్వక ప్రవర్తన ఉంటుంది. మరియు ఒక పరిచయస్తుడి ద్వారా మోసం జరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడం వల్ల ఆందోళన ఉండవచ్చు, కానీ ఇది తాత్కాలికం. అందుకే ఎక్కువ
కలత చెందవలసిన అవసరమైతే లేదు. విదేశాలకు వెళ్లడానికి ఆసక్తి ఉన్నవారు తమ పత్రాల పనిని జాగ్రత్తగా చేయండి. మరియు అవును, ఏదైనా వ్యాపార సమస్యకు ఓపికతో పరిష్కారం కనుగొనండి. సిబ్బందికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ స్నేహితులారా, కానీ మిత్రుల సహకారంతో నిలిచిపోయిన పని వేగం పుంజుకుంటుంది. ఆఫీసుల్లో పేపర్ వర్క్ అసంపూర్తిగా ఉండడం వల్ల సమస్యలు రావచ్చు మరియు కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది మరియు సభ్యులందరి మధ్య ప్రేమపూర్వక ప్రవర్తన ఉంటుంది. యువత అనవసరమైన ప్రేమ సంబంధాల్లో సమయాన్ని వృధా చేయవద్దు. మరియు అవును, కడుపు నొప్పి మరియు మలబద్ధక సమస్య నుండి ఉపశమనం పొందడానికి మొదట దినచర్యను క్రమబద్ధీకరించండి మరియు ఆహారపు అలవాటును కూడా మెరుగుపరచండి. మరియు ఈ రోజు పోటీ మరియు విభేదాలతో నిండి ఉండవచ్చు. ఇంట్లో ఏదైనా ప్రణాళిక లేదా బాధ్యత గురించి భిన్నమైన అభిప్రాయాలు ఘర్షణ పడతారు. పెద్దలు మీ మాట వింటారు, కానీ కుటుంబంలోని యువత వ్యతిరేకత చూపుతారు. పిల్లల కార్యకలాపాలు లేదా సమయ పట్టికపై చర్చ సాధ్యమవుతుంది. గృహిణికి ఇంటి పని మరియు బంధువుల అంచనాల మధ్య పోరాటం అనుభవం అవుతుంది. డబ్బు విషయాల్లో కూడా ఏదైనా ఖర్చు గురించి నిర్ణయం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో పోటీదారులు అకస్మాత్తుగా సవాళ్లు చేస్తారు మరియు ఆఫీసుల్లో ఆలోచన ఘర్షణ మరియు టీంలో విభేదాలు తలెత్తవచ్చు. సృజనాత్మక మార్కెటింగ్ రంగంలో సంబంధం ఉన్నవారు తమ ఆలోచనలపై తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి రావచ్చు, కానీ చివరకు మీ తర్కం బలంగా నిరూపించబడుతుంది. అమ్మకాల రంగంలో లక్ష్యాన్ని పూర్తి చేయాలని పోటీ పెరుగుతుంది. పారిశ్రామికవేత్తల మార్కెటింగ్ పోటీ నుండి అకస్మాత్తుగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరియు అవును, ప్రేమలో ఈ రోజు అహంకారం మరియు తర్కం ఘర్షణ పడవచ్చు. అలాగే మీ అభిప్రాయానికి సవాలు చేయవచ్చు మరియు మీ మాటలపై పట్టుదలతో ఉంటారు. పాత సమస్యలు మళ్లీ తెలతవచ్చు. దీనివల్ల భావోద్వేగాలు ప్రేరేపితమవుతాయి. అవివాహితులకు ఎవరిపైన ఆకర్షణ కలుగుతుంది, కానీ స్నేహితుల అభిప్రాయం గందరగోళాన్ని పెంచుతుంది. మరియు ఇంటి నిర్వహణ మరియు అలంకరణ వస్తువును కొనుగోలులో కుటుంబంతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఏదైనా వ్యక్తిగత నిర్ణయం తీసుకునే ముందు దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడం వల్ల మీరు ఏ రకమైన పొరపాటు జరగకుండా రక్షించుకుంటారు. భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారంలో లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సంభాషణ మరియు వినోదంలో ఆహ్లాదకరమైన సమయం గడుపుతారు. మరియు లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి, ఎందుకంటే చెల్లింపులు మొదలైనవి ఆగిపోవచ్చు. రోజు రెండవ భాగంలో పరిస్థితులు చేజారుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఓపిక మరియు సంయమనంతో మీరు సమస్యను అదుపులోకి తీసుకురాగలరు. సామాజిక కార్యకలాపాల్లో కూడా తప్పకుండా సహకరించండి. మరియు అవును, ఈ రోజు వ్యాపారానికి సంబంధించిన ఏ రకమైన రిస్క్ తీసుకోకండి. ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా దూరంగా ఉండండి. భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారంలో లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. మార్కెటింగ్ మరియు ఉత్పత్తి నాణ్యతపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మరియు ఈ రోజు పరస్పర సహకారం మరియు సామరస్యాన్ని పెంచే రోజు. ఇంట్లో ఒక ప్రణాళికపై ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటారు. పెద్దలతో మనసులోని మాట పంచుకోవడం వల్ల ఆప్యాయత పెరుగుతుంది. పిల్లలతో కూర్చొని కుటుంబ సమయాన్ని ఆస్వాదిస్తారు. ఎవరి మద్దతుతోనో పనులు తేలికగా అనిపిస్తాయి. డబ్బుకు సంబంధించిన ఏదైనా వివాదం సంభాషణ ద్వారా పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో నమ్మదగిన భాగస్వామ్యం లాభదాయకంగా ఉంటుంది. సహకారం ద్వారా అవకాశాలు తెచ్చుకుంటాయి మరియు ఆఫీసుల్లో టీం సహకారం మీ విజయానికి కీలకమవుతాయి. ఆసుపత్రి లేదా సేవా రంగంలో పనిచేసే వారికి కస్టమర్ల నుండి సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ బోర్డుతో సమన్వయం చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. పదోన్నతి దిశలో మద్దతు పాత్ర బలంగా ఉంటుంది. మరియు అవును, ప్రేమ జీవితంలో మాధుర్యం మరియు సన్నిహిత్యం పెరుగుతుంది. భాగస్వామితో భావాలను బహిరంగంగా వ్యక్తం చేయడం వల్ల దూరాలు తొలగిపోతాయి. ఒక చిన్న ఆశ్చర్యం లేదా ఆలోచనాత్మక సందేశం మనసును కదిలేస్తుంది. అవివాహితుల జీవితంలో వెంటనే భావోద్వేగ అనుబంధం ఏర్పడే వ్యక్తి ప్రవేశించవచ్చు. వివాహంలో శృంగారం మరియు గౌరవం రెండు సమతుల్యంగా ఉంటాయి. మరి స్నేహితులారా, ఈ రోజున శనిదేవుడి ఆశీస్సులు పొందడానికి మరియు శని దోషాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఈ రోజున ఈ పరిహారం పాటించండి. ఈ రోజు సాయంత్రం శని దేవాలయాన్ని సందర్శించండి. దేవాలయంలో లేదా ఇంట్లో శని దేవుడి విగ్రహం లేదా పటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనిదేవుడికి నల్ల నువ్వులు, నల్ల బట్టలు లేదా ఆవ నూనె సమర్పించండి లేదా నిస్సహాయులకు దానం చేయండి. అలాగే ఓం శం శనిశ్చర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
సమర్పించండి. ఈ పరిహారం చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. పూర్తి భక్తి విశ్వాసంతో చేయండి. మరి స్నేహితులారా, ఈ రోజు మీకు లభించిన ఈ శక్తివంతమైన సందేశాన్ని విన్న తరువాత మీ జీవితం ఇకపై సాధారణంగా ఉండబోదని అర్థం చేసుకోండి. మీ అదృష్ట పాచికలు తిరగబోతున్నాయి. నవదేవి మాత మరియు శని భగవానుడి ఆశీస్సులు మీపై కురిశాయి. రాబోయే 24 గంటలలో మీరు మీ జీవితంలో మొదటిసారిగా ఇంత పెద్ద ధనవర్షాన్ని, ఇంత గొప్ప శుభవార్తను అందుకోబోతున్నారు. అయితే ఆ విజయం మీ చేతుల్లో నిలబడాలంటే మీరు ఒక వాగ్దానం చేయాలి. మీ ప్రణాళికలు, మీ సంపాదన, మీ కష్టాలు మరియు మీ లక్ష్యం, ఈ 4 రహస్యాలను మీ హృదయంలో తాళం వేసినట్లుగా ఉంచుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ రోజు నుండి మీ జీవితం కొత్తగా, ఉన్నతంగా ఎగరడానికి సిద్ధంగా ఉంది. మీ శ్రమకు, మీ సహనానికి తగిన ఫలితం ఇప్పుడే లభిస్తుంది. మీరు నిశ్శబ్దంగా పనిచేయండి. మీ విజయం ప్రపంచానికి వినిపించాలి. నమ్మకంతో 2 చేతులు జోడించి దైవాన్ని స్వాగతించండి. మీ జీవితం విజయవంతమవుతుంది. మరొకసారి మీ ధన్యవాదాలు తెలియజేయడానికి మరియు మీ శుభాకాంక్షలు వ్యక్తం చేయడానికి కామెంట్ సెక్షన్ లో ఈ విధంగా రాయండి. కామెంట్ సెక్షన్ లో జై నవదేవి మాత, ధన్యవాదాలు, హరహర మహాదేవ, జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ రోజు శుభం కలుగుగాక. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.